హుస్సేన్ సాగర్ లో అజయ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 2 బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారు. భారతమాతకు మహాహారతి కార్యక్రమం చూడడానికి ట్యాంకు బండికి వచ్చిన నిన్న గల్లంతయ్యాడు అజయ్. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు బీసీ సంఘాలు పీపుల్స్ ప్లాజాకు చేరుకున్నారు. అజయ్ గల్లంతుపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీ సంఘాల నేతలు. హుస్సేన్ సాగర్ లో అజయ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 2 బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారు. భరతమాతకు మహాహారతి కార్యక్రమం చూడడానికి ట్యాంకు బండికి వచ్చి నిన్న గల్లంతయ్యాడు అజయ్. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు బీసీ సంఘాలు పీపుల్స్ ప్లాజాకు చేరుకున్నారు. అజయ్ గల్లంతుపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీ సంఘాల నేతలు. హుస్సేన్ సాగర్ లో అజయ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 2 బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారు. భరతమాతకు మహాహారతి కార్యక్రమం చూడడానికి ట్యాంకు బండికి వచ్చి నిన్న గల్లంతయ్యాడు అజయ్. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు బీసీ సంఘాలు పీపుల్స్ ప్లాజాకు చేరుకున్నాయి. అజయ్ గల్లంతుపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీ సంఘాల నేతలు. హుస్సేన్ సాగర్ లో అజయ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 2 బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారు. భరతమాతకు మహాహారతి కార్యక్రమం చూడడానికి ట్యాంకు బండికి వచ్చి నిన్న గల్లంతయ్యాడు అజయ్. ఇక మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు బీసీ సంఘాలు పీపుల్స్ ప్లాజాకు చేరుకున్నారు. అజయ్ గల్లంతుపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీ సంఘాల నేతలు. హుస్సేన్ సాగర్ లో అధికారుల రెస్క్యూపై మరిన్ని అప్డేట్స్ రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, యువకుడి ఆచూకీ ఏమైనా తెలిసిందా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? జ్యోతి, నిన్న గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అయితే భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో భాగంగా అయితే ఇటు పీపుల్ ప్లాజా వద్ద ఏదైతే కార్యక్రమం నిర్వహించారో కార్యక్రమం జరుగుతుండగానే కార్యక్రమంలో చివరి ఘట్టమైనటువంటి బాణాసంచా పేల్చేటువంటి కార్యక్రమంలో అయితే అపశృతి జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ బోట్ల ద్వారా మనం ప్రస్తుతం చూడవచ్చు. ట్యాంక్ బండ్ పైన ఏదైతే మనకు బుద్ధుని విగ్రహం వెనక వైపు ఉన్నటువంటి బోట్ల మీద అయితే ఒక బోట్లో బాణాసంచాను ఏర్పాటు చేసి మరొక పక్కనే బోట్లో దిగేందుకు వీలుగా ఉండేటువంటి ఒక జెట్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జెట్టి పైన ఇటు బాణాసంచా కాలుస్తున్న క్రమంలో ఒక్కసారిగా జెట్టి మీద కాలుతున్నటువంటి బాంబులన్నీ వచ్చేసి అయితే ఈ పడవలో పడిపోవడంతో ఏదైతే స్టాక్ చేసిన పడవలో పడడంతో అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటు అక్కడ ట్యాంక్ బండ్లో కొందరు దూకినప్పటికీ కూడా మరికొందరు అయితే జెట్టి పైన ఉండడం జరిగింది. దీని క్రమంలో అయితే 3 వ్యక్తులు ఎవరైతే మణికొంట ఇక్కడ క్రాకర్స్ నిర్వహిస్తున్నాడో తనను కలిసేందుకు వచ్చినటువంటి నాగారం గ్రామంకు చెందినటువంటి 3 అయితే ఇచ్చిన క్రమంలో ఇక్కడ అజయ్ అనేటువంటి ఒక యువకుడు అయితే గల్లంతయ్యాడు. తన కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మనం గమనించవచ్చు. ఇటు నాగారం నుంచి 3 స్నేహితుల్లోకి వచ్చినటువంటి అజయ్ అయితే మరొక 2 ఇటు రాఘవేందర్ గాని సాయి చంద్ ఇద్దరు కూడా ఉండడంతో అయితే రాత్రి వేళలో 9:30 గంటల సమయంలో జరిగినటువంటి ఈ ఘటనలో అయితే ఒక్కసారిగా ఇటు 2 బయటకు వచ్చినప్పటికీ కూడా ఇటు అజయ్ ఆచూకీ అయితే తెలియలేదు. కానీ అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడానికి అయితే అర్ధరాత్రి కావడంతో ఇక్కడ పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడంతో అయితే వారి కుటుంబ సభ్యులకు అర్ధరాత్రి వేళ సమాచారం ఇవ్వడం జరిగింది. అర్ధరాత్రి నుంచి కూడా ఎక్కడైతే ఘటన జరిగిందో ఎక్కడైతే ఇటు బాంబులు టపాసులు అన్నీ కూడా బాణసంచా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయో ఆ బ్లాస్టింగ్ జరిగిన ప్రాంతంలోనే ఇటు డిఆర్ఎఫ్తో పాటు ఇటు పోలీసులు కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అజయ్ అందులో మునిగి ఉంటాడా లేదంటే ఎక్కడైనా బయట ట్రీట్మెంట్ తీసుకున్నాడు అనేటువంటి 2 కోణాల్లో కూడా పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తు కొనసాగించడం జరిగింది. అజయ్తో పాటు వచ్చినటువంటి 2 మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ 2 మిత్రులను కూడా పోలీసులు అయితే ఇప్పుడు కస్టడీలో ఉంచుకొని వాళ్ళను కూడా ఇటు ఏదైతే గాలింపు చర్యలలో వాళ్ళను కూడా వెంట పెట్టుకుని అయితే ఇటు క్షుణ్ణంగా ఇటు హుస్సేన్ సాగర్ మొత్తం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా ఇప్పటికే అజయ్ నిన్న రాత్రి 8:30 మాత్రమే ఇటు కుటుంబ సభ్యులతో మాట్లాడడంతో అయితే అనంతరం 9 గంటల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేసుకుంటూ అయితే ట్యాంక్ బండ్లో ఏదైతే పీపుల్ ప్లాజా ఉందో ఈ ప్రాంతానికి మొత్తం కూడా ఇటు అజయ్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు అంతేకాకుండా ఇటు అజయ్ బీటెక్ చదువుతుండటంతో అయితే తన తోటి మిత్రులు కూడా చాలామంది అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే మనం గమనించవచ్చు ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఇటు అజయ్కి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద అయితే వచ్చేసి ఇక్కడ అజయ్ ఎక్కడ ఉన్నాడు అంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు కొంత అడిగి తెలుసుకునే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ అజయ్ తల్లి అయితే ఇక్కడ ఉంది. మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చివరిసారిగా అజయ్ ఎప్పుడు మాట్లాడాడు ఏంటనే వివరాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అజయ్ ఏ సమయంలో మీతో మాట్లాడాడమ్మ? నిన్న 8:30 ఫోన్ చేసిన సార్. చేస్తే అమ్మ నేను ట్యాంక్ బండ్ కాడ ఉన్నా వస్తా అని చెప్పిండు సార్. 2 గంటలలో వచ్చా జర లేట్ అవుతుంది అని అన్నాడు. సరేలే అని 1 గంటన్నర అయినాక చేసిన స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే ఫోన్ ఛార్జింగ్ ఇట్లా లేదేమో అనుకున్నా. 10 గంటలకు చేసిన అప్పుడు కూడా అసలు స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. సరే వస్తాడు అనుకుంటా 12 గంటల దాకా చూసిన.
1:30 వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసిన 1:30, 2 గంటలకు. నాతో రాలే పెద్దమ్మా, ఇటు పోయినట్టుండి నేను ఫోన్ చేసి అడుగుతా అన్నాడు. అంతే సార్. ఇక ఇప్పుడు అజయ్ వాళ్ళ ఇద్దరు స్నేహితులు రాఘవేందర్, సాయితో వచ్చిన విషయం మీకు తెలుసా? తెలియదు సార్, వాళ్ళు నాకు తెలియదు అసలే. మా ఇంటికి పిల్లల్ని ఎవరిని తీసుకురారు అసలు మా వాడు. ఓన్లీ నేను బయటికి పోతున్నా అని చెప్పిండు అంతే. నేను ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చినా అని చెప్పిండు. తర్వాత అంటే ఈ బాంబుల ఘటన అనేది మీకు తెలిసిన అనంతరం తను ఏమన్నా పక్కన కానీ ఎక్కడైనా హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు ఏమన్నా సమాచారం ఇచ్చారా మీకు? ఏది రాలేదు సార్. ఇక్కడికి వచ్చినాకనే చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినాక మీ బాబు ఒక్కడే కనిపిస్తలేడు, అందరూ దొరికిరని చెప్పిండు సార్. సో ఇది మొత్తంగా ఇటు కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చేసి అజయ్ ఎక్కడ ఉన్నాడు అంటే మిత్రులతో వచ్చినటువంటి అజయ్ అయితే ఘటన జరిగిన అనంతరం చాలామంది తోటి వచ్చినటువంటి ఇద్దరు విద్యార్థులు కూడా ఎవరైతే రాఘవేందర్తో పాటు సాయి చంద్రను కూడా ఆసుపత్రికి తరలించారు, మా కొడుకును కూడా ఎక్కడైనా ఆసుపత్రికి తరలించారనేటువంటి కోణంలో కూడా కుటుంబ సభ్యులు ఇటు పోలీసులతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆరా తీసినప్పటికీ కూడా ఇప్పటికీ అజయ్కి సంబంధించినటువంటి ఆచూకీ దొరకపోవడంతో అయితే కుటుంబ సభ్యులు అయితే బోర్నా వెలిపిస్తున్నారు. అంతేకాకుండా ఇటు ప్రజా సంఘాల నాయకులు కూడా వచ్చారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, విషయం ఎప్పుడు తెలిసింది మీకు, ఏ విధంగా జరిగినట్టు మీకు సమాచారం ఉంది? ఇప్పుడు నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే ఏమైందంటే మాకు అరౌండ్ 9-10 మధ్యలో మాకు కమ్యూనికేషన్ వచ్చింది. కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే మేము మా వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేసినాం. అయితే వాళ్ళ మార్నింగ్ నుంచి ఏంటంటే వీళ్ళంతా కూడా ఏంటంటే స్థానికంగా మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు, బీసీలు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత ఏంటంటే ఇక్కడ అనేక మంది కూడా ఇక్కడ గుంపుగా ఉన్నారు అని తెలిసిన తర్వాత మేము వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏంటంటే సమీపంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సిఐ గారితో కూడా మేము మాట్లాడినాము. మాట్లాడిన తర్వాత వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేము మా అబ్బాయి మిస్ అయిన తర్వాత ఏంటంటే ఆయన గురించి మేము పిటిషన్ ఇచ్చినా కూడా దానికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు, దాన్ని ఎఫ్ఐఆర్ చేయలేదు అని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అదే విషయం సిఐ గారితో కూడా ప్రస్తావన చేసిన. సిఐ గారు ఏమన్నారంటే మేము ఆల్రెడీ బోర్డు కాలిపోయినటువంటి విషయం మీద మేము ఎఫ్ఐఆర్ చేసినాం కదా అన్నారు. సార్ అది వేరే అంశము, ఇది వేరే అంశము. ఇక్కడ ప్రాణానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీనికి సపరేట్గా మీరు ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుందంటే పై ఆఫీసర్తో నేను మాట్లాడి నేను నిర్ణయం తీసుకుంటామని చెప్పి అన్నారు. మరి మేము ఏమంటున్నాం అంటే ఈ యొక్క ప్రాణం ఏదైతే ఆచూకీ తెలియకుండా ఉన్నదో ఇప్పటి వరకు మేము ఫోన్ చేసినా కూడా అబ్బాయి అజయ్ ఇప్పటివరకు కూడా ఏంటంటే మాకు సమాధానం చెప్పట్లేదు. అబ్బాయి కూడా సమీప ఆసుపత్రిలో ఎక్కడ కూడా చేరినట్టు రిపోర్ట్ లేదు. అయితే ఈ యొక్క వీళ్ళతో పాటు ఉన్నటువంటి ఇద్దరు యువకులను కూడా వాళ్ళని విచారిద్దామంటే కూడా వాళ్ళిద్దరిని కూడా పోలీసులు కస్టడీలో పెట్టుకొని ఏంటంటే తర్వాత వస్తాం లేకపోతే మేము సెర్చింగ్లో ఉన్నామని చెప్పేసి దాట వేస్తూ ఉన్నారు. ఇక్కడ కుటుంబం కూడా ఇక్కడ చేరుకుంది, వీళ్ళని కూడా ఏంటంటే పోలీసులు చెల్లాచెదురు చేద్దామనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మేమేమంటున్నాం అంటే న్యాయం చేయకుండా చెల్లాచెదురు చేయడం వల్ల ఆ కుటుంబం ఎక్కడికి పోవాలి? మరి వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవాలా, లేకపోతే వాళ్ళు కూడా ఏమైనా చేసుకోవాలా? ప్రభుత్వము ఇంత అజాగ్రత్తగా వ్యవహరించడం కానీ లేకపోతే ఏమాత్రం కూడా హ్యూమానిటేరియన్ గ్రౌండ్ లేకుండా విచారించడం సరైన పద్ధతి కాదు. తప్పకుండా ఇది హోంశాఖకు సంబంధించిన అంశం, ఇది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నది. ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించాలి. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బోట్ ఇన్సిడెంట్ ని పక్కన పెట్టేసిళ్ళు, మరి ప్రాణానికి సంబంధించిన అంశం గురించి ఎవరు మాట్లాడలేదే. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అంటే ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు నిజంగానే కనుక అది బీజేపీ ఆధ్వర్యంలో జరిగేది ఉంటే లేకపోతే భరతమాతకు హారతి కార్యక్రమం జరిగేది ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సభ్యులున్న కనీసానికి దాని గురించి మాట్లాడాలి కదా. ఎవరు పెదవి ఇప్పట్లేదు అసలు. దీనికి సంబంధించి కనీసానికి బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడకపోవడం వల్ల ఇది రాజకీయంగా వీళ్ళందరూ కలిసి కుమ్ముక్కెళ్ళాలనేటువంటి అనుమానం కూడా మాకు వస్తుంది. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తాను అంటే ఆచూకీ సంబంధించి ఎలాంటి వివరణ కోరుతున్నారు? మేము తప్పకుండా ఆ ఏదైతే గల్లంతైనటువంటి వ్యక్తి అజయ్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ప్రభుత్వం తీసుకోవాలి. ఆ కుటుంబానికి కూడా ఫస్ట్ మేము ఏమంటున్నాం అంటే హ్యూమానిటీ అంటే మానవత్వంతో అటు బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు కానీ ఈ బాధిత కుటుంబానికి మీరు తప్పకుండా ఏంటంటే వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళని ఏంటంటే ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మిగతా విషయాలు డ్యూ కోర్స్ ఆఫ్ టైం లోపల తేలిపోతాయి, కానీ భరోసా చెప్పడానికి వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి కూడా మీకు టైం లేకుండా ఉండేది ఉంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రెండోది, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహిస్తుందా, లేకపోతే భరతమాతకు నిన్న హారతి ఇచ్చినటువంటి ఆ భరతమాత ఫౌండేషన్ కానీ బీజేపీ దీనికి బాధ్యత వహిస్తుందా? ఇది కూడా నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. మరి వాళ్ళు పొద్దున్న నుంచి కూడా నిద్రాహారాలు మాని అసలు ఏమాత్రం భోజనం నీళ్లు కూడా లేకుండా వాళ్ళు తిప్పలు పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ అజయ్ తండ్రి ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, అసలు మామూలుగా ఎప్పుడు జరిగింది తెలిసింది మీకు సమాచారం? నాకు నైట్ 2:30కి తెలిసింది సార్. మా బాబు 7:30కి అట్లా వచ్చిండు ఇక్కడికి. 8:30కి ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నా అని చెప్పిండు. మరి ఇది అయింది, ఈ ప్రమాదం అయింది నాకు తెలియదు. 2:30కి అట్లా తెలిసింది నాకు. అప్పుడు వచ్చినాం మేము ఇక్కడికి. 2:30కి బయలుదేరి ఇక్కడ 3:30కి అట్లా వచ్చినాం.
సో మొత్తంగా ఇది ఇక్కడ గమనించినట్లయితే ఇటు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు అంతేకాకుండా తోటి విద్యార్థులు కూడా వచ్చేసి అయితే అజయ్ ఆచూకీ తెలవాలని చెప్పేసి వారు ఇక్కడ పడిగాపులు గారుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే రెస్క్యూ సేవ సర్వీసులు కూడా కొనసాగుతున్నాయి. ఇటు రెస్క్యూ టీమ్స్ కూడా గాలిస్తున్న క్రమంలో అయితే పూర్తి స్థాయిలో అజయ్ ఆచూకీ దొరికేంత వరకు కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే అసలు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా లేదంటే అక్కడ ఏమైనా జరిగిందనేటువంటి ఒక కోణంలో అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ట్యాంక్ బండ్ వద్ద పీపుల్ ప్లాజా వద్ద కొనసాగుతుంది. ఎట్టకేలకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని అజయ్ ఆచూకీని కూడా తొందరగా కనిపెట్టి ఇటు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలంటూ ఇటు ప్రజా సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ పీపుల్ ప్లాజా వద్ద కొనసాగుతుంది.